హలో గాయ్స్, చామగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. తర్వాత జీలకర్ర, అల్లం, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, ఫిష్లో వేసేది, ఒక 5 మిర్చి తీసుకున్నాను, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత కరివేపాకు, చామగడ్డ 1/2 kg, కొత్తిమీర. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మిర్చి వేయండి. తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసినాక కలపెట్టండి. ఆనియన్స్ ఇంట్లో చిత్తగా కొట్టుకోండి. పులుసులోకి అయితే ఆనియన్స్ అట్లా పొడుగ్గా కోసుకుంటేనే బాగుంటుందండి. నార్మల్ కర్రీస్కి చిన్న చిన్నగా కోసుకుంటే బాగుంటుంది, కానీ ఇట్లా చింతపండుతో పులుసు చేసుకున్నప్పుడు అట్లా కోసుకుంటే బాగుంటుందండి. నేను జీలకర్ర ఫస్ట్ వేసుకోవాలి, మర్చిపోయి మిడిల్లో వేసుకున్నాను. మీరైతే ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసుకోండి. కొంచెం మగ్గాలండి. అది పొగంతా కెమెరా దగ్గరికే వచ్చేస్తుంది. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా కలపండి. పచ్చివాసన పోయేదాకా కలిపేసేయండి. బాగా కలిపితేనే పచ్చివాసన పోతేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎంత చాలాసేపు ఉంచాను. తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు కొంచెం గోలిన తర్వాత పసుపు వేయాలి. పసుపు ఒక 1 స్పూన్ తీసుకున్నాను. పసుపు కూడా మంచి కలర్ రావాలి, కలపండి. తర్వాత చామగడ్డ వేసుకోవాలి. చామగడ్డ వేసుకున్న తర్వాత ఆ పసుపు ఇంకా పసుపు ఉంది కదా, చామగడ్డలకి మంచిగా అంటుకునేటట్టు కలపండి. చూడండి మంచిగా కలర్ వచ్చింది. కలర్ మంచిగా మొత్తం అంతా కలవాలి, కలిసేలాగా కలపండి. కొంచెం మగ్గనియాలి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఒక 10 minutes అట్లా మూత పెట్టి ఉంచుకోవాలి. మూత తీసి చింతపండు నానబెట్టినాం కదా, చింతపండు తీసేసి చింతపండు గుజ్జు తీసుకొని పోయాలి. పోసిన తర్వాత కొన్ని వాటర్ చేసినాక ఒకసారి కలబెట్టేసేయండి. కొంచెం అంత వాటర్ కాకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు చూడండి. చాలా వాటర్ ఉంటే బాగుండదు. మీకు చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. అలా ఉంటే చాలు. మరుగుతున్నటప్పుడు ఉప్పు వేయండి. కొంచెం 2 స్పూన్స్ వేసుకున్నాను. 2-3 స్పూన్స్ పట్టాయిలేండి. 2 స్పూన్ ఏం కాదు కానీ 2-3 స్పూన్స్ పడ్డాయి. కలిపెట్టండి. మళ్ళీ ఉడికిపోవాలి మంచిగా. చాలా బాగా ఉడికిపోయింది కదా. కొంచెం సేపు ఉప్పు వేసినాక వెంటనే కారం వేయొద్దు, ఎందుకంటే ఉడకవు చామగడ్డలు. ఉప్పు వేసినాక కాసేపటికి ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకోండి. నాకైతే 3 స్పూన్స్ 2 స్పూన్స్ పడ్డది కారం. బాగా మరగనియండి.
తర్వాత ధనియాల పొడి వేయండి. తర్వాత గరం మసాలా వేయండి, కలిపెట్టండి. ధనియాల పొడి వేయంగానే మనకు కొంచెం తిక్కుగా అయినట్టు అనిపిస్తుందండి. ధనియాల పొడి కొంచెం చాలా వేయండి. చూడండి తిక్కుగా అయిపోయింది. పొగంతా కెమెరా దగ్గరికే వచ్చేస్తుంది. ఎంత గాలి వస్తుండే, అప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం బాగా అయింది కదా, గాలి వస్తుండే. అప్పుడు తీస్తుంటే వీడియో కిటికీ ఓపెన్ చేసి కిటికీలోకి గాలి వచ్చుకుంటా కెమెరా దగ్గరకు వచ్చేస్తుంది. జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చూడండి టేస్టీ చామగడ్డ పులుసు చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను. థ్యాంక్ యూ.